మెగా ఫ్యామిలీ హీరోలకు ఇప్పుడు హిట్లు కాదు, సూపర్ హిట్ సినిమాలు చాలా అవసరం. సినిమా రిలీజ్ అయ్యి ట్రోల్ అవ్వకుండా హిట్ కొట్టాలి, లేదంటే నిర్మాతల నెత్తిన గుడ్డ వేసుకున్నట్టే. ఇప్పుడు మట్కా విషయంలో మిక్స్డ్ టాక్ మెగా ఫ్యాన్స్ను భయపెడుతోంది. మట్కా సినిమా ఈవెంట్లో వరుణ్ తేజ్ చేసిన కమెంట్స్కు సినిమాకు ఎంతవరకు మ్యాచ్ అయ్యాయనేది ఇప్పుడు ఫ్యాన్స్లో ఉన్న భయం. వరుణ్ తేజ్ రిస్కులు చేస్తాడు అనేది గద్దలకొండ గణేష్ సినిమాతో ప్రూవ్ అయింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ఇప్పటి వరకు సినిమా చూసిన ఆడియన్స్ అయితే సినిమా బాగుందని కానీ బాగోలేదని కానీ నమ్మకంగా చెప్పడం లేదు. అయితే కొన్ని రివ్యూ పేజెస్ మాత్రం సినిమాకు హైప్ ఇస్తున్నాయి. సినిమాలో ఎలివేషన్ సీన్స్ ఓ రేంజ్లో ఉన్నాయని టాక్. ఫస్ట్ హాఫ్ చాలా బాగుందట. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్లను బాగా షూట్ చేశారట. ఆ సీక్వెన్స్లో వరుణ్ తేజ్ నటన హైలైట్ అనేది టాక్. ఇక కథపరంగా కూడా డైరెక్టర్ న్యాయం చేశాడని, డిఫరెంట్ సినిమాల కోసం ట్రై చేసే వరుణ్కు ఈ సినిమా హిట్ ఇచ్చేసింది అంటున్నారు ఆడియన్స్. సినిమాలో అందరి నటన చాలా బాగుందని ఆడియన్స్ అంటున్నారు. 60-70లలో ఇండియాను మట్కా ఆట ఓ రేంజ్లో ఊపేసింది. ఫోన్, ఇంటర్నెట్ లేని రోజుల్లో ఇండియా మొత్తం ఒకటే నెంబర్ పంపేవాడు మట్కా వాసు. బర్మా నుంచి వైజాగ్ వచ్చి సెటిల్ అవుతాడు. అక్కడి నుంచి అతను ఎలా ఎదిగాడు అనేది ఈ సినిమా. అమెరికాలో సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ప్రీ బుకింగ్ మార్కెట్లో అంత సీన్ లేకపోయినా సినిమా రిలీజ్ తర్వాత మాత్రం బుకింగ్స్ పెరిగాయి. సూర్య సినిమా ఉండడం ఓవర్సీస్లో మట్కాకు మైనస్ అయింది. డైరెక్షన్ చాలా బాగుంది అంటున్నారు ఆడియన్స్. అలాగే సెకండ్ హాఫ్లో వరుణ్ తేజ్ నటన కోసం సినిమా చూడవచ్చని, కెరియర్ బెస్ట్ మూవీ అంటూ ఎక్స్లో సినిమా చూసిన వాళ్ళు రివ్యూ ఇస్తున్నారు. వరుణ్ తేజ్ లుక్స్ సినిమాకు హైలైట్ అయ్యాయి. అయితే కంగువా డామినేషన్ ఎక్కువగా ఉండడంతో మట్కా సినిమా పెద్దగా ప్రభావం చూపలేకపోతుందని టాక్. అయితే సినిమాకు మిక్స్డ్ టాక్ వస్తుంది. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఓ ఆట ఆడుకుంటున్నారు. మెగా ఫ్యామిలీ మీద రగిలిపోతున్న అల్లు అర్జున్, ఎన్టీఆర్ ఫ్యాన్స్కు వరుణ్ తేజ్ దొరికినట్టే అంటున్నారు కొందరు ఆడియన్స్.